గుడ్ ఈవినింగ్. నేను మిస్ మీరు చూస్తున్నారు అంతర్నేత్ర యూట్యూబ్ ఛానల్. చాలామంది మిత్రులు సార్ యూడిఐడి కార్డును ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఒకవేళ యూడిఐడి కార్డు ఇంటికే వస్తుంది అంటున్నారు. ఇంటికి రాని వాళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేయాలి, దయచేసి తెలియజేయగలరు అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. అయితే ఈ యూడిఐడి కార్డు గురించి గతంలో 2-3 వీడియోల ద్వారా మీకు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు పెరిగారు కాబట్టి మరోసారి ఈ యూడిఐడి కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ యూడిఐడి కార్డు అంటే ఇక్కడ యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్. దీనిని సెంట్రల్ గవర్నమెంటు ముద్రించి వికలాంగులకు అందజేయడం అనేది జరుగుతుంది. అంటే వన్ నేషన్ వన్ డిజబిలిటీ భాగంగా ఈ కార్డులను అందజేయడం అనేది జరుగుతుంది. అసలు ఈ కార్డులను ఎక్కడ తీసుకోవాలి, ఎవరు పంపిస్తారు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం వారు వివిధ రాష్ట్రాలు ఇచ్చేటువంటి వికలాంగుల ధృవీకరణ పత్రాలను బేరీజ్ చేసుకొని, అంటే సదరం సర్టిఫికేట్లను బేరీజ్ చేసుకొని అందులోని డాటాను తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యూడిఐడి కార్డులను ముద్రించి వారి ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది. ఇది 2018లో ప్రారంభమైంది. కరోనా టైంలో ఇక్కడ యూడిఐడి కార్డులను అన్నిటిని కూడా అంగన్వాడీ టీచర్ల ద్వారా వికలాంగుల ఇంటికే పంపించి వారికి అందజేసేవారు. ఆ తర్వాత ఈ పద్ధతి నిలిచిపోయింది. ప్రస్తుతం మాత్రము ఇక్కడ వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ద్వారా వారు పోస్టల్ శాఖకు పంపించి పోస్టల్ ద్వారా వికలాంగుల ఇంటికే పంపించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పోస్టల్ ద్వారా ఇప్పుడు వికలాంగుల ఇంటికి ఈ యూడిఐడి కార్డులు రావడం అనేది జరుగుతుంది. అంటే యూడిఐడి కార్డులు అందరికీ వస్తాయా అంటే అలా కాదు. ఇక్కడ సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి, పాజిటివ్ సర్టిఫికేట్ కలిగినటువంటి, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కలిగినటువంటి 40% పైగా వైకల్యం ఉన్నటువంటి టెంపరవరీ వికలాంగులకు కానివ్వండి, పర్మనెంట్ వికలాంగులకు కానివ్వండి ఈ యూడిఐడి కార్డును పంపించడం అనేది జరుగుతుంది. టెంపరవరీ సర్టిఫికేట్ కలిగిన వాళ్ళు వాళ్ళ సదరం సర్టిఫికేట్ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేట్ను ఎక్స్టెండ్ చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ లేకపోతే యూడిఐడి కార్డులో అది పర్మనెంట్గా టెంపరవరీగానే ఉంటుంది, ఆ యూడిఐడి కార్డు పనికిరాదు అనే చెప్పాలి. ఈ విధంగా ఇక్కడ యూడిఐడి కార్డులను సెంట్రల్ గవర్నమెంటు సదరం డేటాబేస్ను బేరీజ్ చేసుకొని పోస్టల్ శాఖ ద్వారా వికలాంగుల ఇంటికే పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సదరం సర్టిఫికేట్లో మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కే ఈ యూడిఐడి కార్డులను పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ చాలామంది ఇక్కడ యూడిఐడి కార్డులు రాలేదు అనడానికి కారణం ఏంటి అంటే సదరం సర్టిఫికేట్లో ఉన్నటువంటి అడ్రస్లో వారు ప్రస్తుతం లేకపోవడమే. సదరం సర్టిఫికేట్లో ఉన్న అడ్రస్కే పోస్టల్ శాఖ ద్వారా వారికి అందడం అనేది జరుగుతుంది. మీరు ఆ అడ్రస్లో లేనట్లయితే ఆ యూడిఐడి కార్డును ఆ పోస్టల్ శాఖ వారు రిటర్న్ పంపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రిటర్న్ వెళ్ళినవి ఎక్కడ ఉంటాయి అంటే ప్రతి జిల్లాలో కూడా, ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలు ఉంటాయి. ఈ వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి రిటర్న్ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ డిస్పాచ్ కూడా ఇక్కడ పోస్టల్ శాఖ ద్వారా రావడం కూడా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారానే వస్తాయి. అక్కడ అడ్రస్లో లేనటువంటి వారివి కూడా తిరిగి వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికే వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ అడ్రస్లో లేనటువంటి వారు, యూడిఐడి కార్డు రానటువంటి వారు మీరు మీ జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి వెళ్ళి విచారించినట్లయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ యూడిఐడి కార్డులలో దోలాడి మీది ఉన్నట్టయితే మీకు అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రానటువంటి వారు మీరు వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. ఇక చాలామంది సార్ ఇక్కడ ఆన్లైన్లో తీసుకునే వెసులుబాటు ఉంటుంది కదా అంటే గతంలో ఆన్లైన్లో యూడిఐడి కార్డులను ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకున్నా కానీ మీరు ప్లీజ్ కాంటాక్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అని వారికి సజెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీరు మీ జిల్లా మెడికల్ అథారిటీలో డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డులో సంప్రదించండి అని మీకు ఒక మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. మీరు ఈ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు అథారిటీకి వెళ్ళి అడిగితే మాకేం సంబంధం లేదు, యూడిఐడి కార్డు అంటే మాకు తెలియదని సమాధానము వస్తుంది. ఎందుకంటే వారికి తెలియకుండా కూడా సెంట్రల్ గవర్నమెంటు
సదరం డాటాను తీసుకొని తయారు చేసి ఈ విధంగా తయారు చేసినటువంటి యూడిఐడి కార్డులను డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డుకు సంబంధం లేకుండా వికలాంగుల జిల్లా సంక్షేమ కార్యాలయంతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అందజేస్తే వారు పోస్టల్ శాఖ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా యూడిఐడి కార్డు అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ఇక యూడిఐడి కార్డు వల్ల ఉపయోగాలు ఏంటి అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ప్రస్తుతం మాత్రము యూడిఐడి కార్డు వల్ల సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగాలకు తప్పనిసరిగా యూడిఐడి కార్డును అడగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలకు దరఖాస్తు చేసుకునే సందర్భంలో మాత్రము తప్పనిసరిగా యూడిఐడి కార్డును అడగడం అనేది జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు రైల్వే డిపార్ట్మెంటు సెంట్రల్ పరిధిలో ఉంది, దానికి ఖచ్చితంగా యూడిఐడి కార్డును అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనకు పిఎం దక్ష యోజన పథకంలో భాగంగా వికలాంగులకు 288 రకాల ఉద్యోగాలను స్పెషల్గా కల్పించడం అనేది జరుగుతుంది. దానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కానీ అది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించిన స్కీమ్ కాబట్టి తప్పనిసరిగా యూడిఐడి కార్డును అడగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలకు కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, తప్పనిసరిగా యూడిఐడి కార్డు అవసరమవుతుంది. ఇక స్టేట్ గవర్నమెంట్కు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కానివ్వండి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సదరం సర్టిఫికేట్నే అడుగుతూ ఉంటారు. ఇక్కడ యూడిఐడి కార్డు తోటి పెద్దగా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లకు ఉపయోగం ఉండదనే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి కానివ్వండి, సదరం సర్టిఫికేట్లకు సంబంధించి కానివ్వండి, వికలాంగులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలకు కానివ్వండి, సంక్షేమ పథకాలకు కానివ్వండి, ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే, మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పనిసరిగా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.